కేజ్రీవాల్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తన అరెస్టు చట్ట విరుద్ధమన్న కేజ్రీవాల్ పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. కేజ్రీవాల్ అరెస్ట్ చట్ట విరుద్ధమని చెప్పలేమని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. రాజకీయాలను కోర్టు వరకు తీసుకురావద్దని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. సీఎం అయినంత మాత్రాన ఎలాంటి న్యాయపరమైన రక్షణ ఉండదని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇక ఈ కేసు కేంద్రం కేజ్రీవాల్ మధ్య కాదని వెల్లడించింది. రాజకీయ వ్యవహారాలు కోర్టును ప్రభావితం చేయలేవని, సహజ న్యాయ సూత్రాల ప్రకారమే న్యాయ వ్యవస్థ నడుస్తోందని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో సీఎం కేజ్రీవాల్ ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేయనున్నారు కేజ్రీవాల్. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు. శివ, చెప్పండి, కేజ్రీవాల్ వేసిన పిటిషన్ కి సంబంధించి అయితే ఢిల్లీ హైకోర్టు తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. సో అసలు కోర్టులో వాదనలు ఏ విధంగా జరిగాయి శివ? ప్రసన్న, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకుని కస్టడీలో పలు కీలక విషయాలపై అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఇక తర్వాత జ్యుడిషియల్ కస్టడీ విధించారు. ప్రజెంట్ తిహార్ జైల్లో ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్. అయితే అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ కస్టడీకి తీసుకోవడం, అక్కడి నుంచి కోర్టు రిమాండ్కి తరలించడానికి సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో 3వ తేదీన, అంటే తన అరెస్ట్ అనేది అక్రమంగా చేశారు, ముందస్తు సమాచారం కానీ ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా తను అరెస్ట్ చేశారనేది అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేస్తూ ఈడీ అరెస్ట్ను కానీ ఇటు కోర్టు ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును, రిమాండ్కు తరలిస్తూ ఇచ్చిన తీర్పును సవాల్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఇటు అరవింద్ కేజ్రీవాల్ తరపున అభిషేక్ మను సింఘ్వి, మరోవైపు ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదనలు వినిపించారు. ఇరువురు వాదనలు విన్న అనంతరం ఏప్రిల్ 3వ తేదీన తీర్పును రిజర్వ్ చేశారు జస్టిస్ స్వర్ణకాంత శర్మ. ఈరోజు ఈ తీర్పు సంబంధించి ఆర్డర్ కాపీని మొత్తం డీటెయిల్గా చదివి వినిపించారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ కీలకంగా వ్యవహరించారు, కీలకంగా ఉన్నారంటూ కూడా ఈడీ ఆరోపిస్తున్నట్టు ఏదైతే అభియోగాలు నమోదు చేసిందో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా ఈడీ వద్ద ఉందంటూ కూడా హైకోర్టు తీర్పును వెలువరించింది. అంటే ఏదైతే అక్రమ అరెస్టు అంటూ కూడా ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేస్తారు, ఇది అక్రమ అరెస్టు కాదు, ఇది చట్టపరంగానే జరిగింది. ఆ చట్టాన్ని అనుసరించే, చట్టానికి లోబడే ఈడీ అధికారులు వారి దగ్గర ఉన్న ఆధారాలతోనే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారనేది జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును వెలువరించారు. ఇక ఫర్దర్గా అంటే తన అరెస్టు అక్రమమని, రిమాండ్ కూడా చట్టవిరుద్ధంగా జరిగింది అనేది ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ తన అడ్వకేట్స్ తరపున వాదనలు అయితే వినిపించారు. కానీ ఇది అక్రమంగా జరగలేదు, చట్ట ప్రకారమే జరిగింది. అంటే సామాన్య ప్రజానికానికి సీఎం అరవింద్ కేజ్రీవాల్కు వేరువేరు చట్టాలు ఉండవు, చట్టంలో అందరూ సమానులే, అందరికీ ఒకే లా ఉంటుంది అనేది ప్రధానంగా స్వర్ణకాంత శర్మ తెలిపారు. మరోవైపు ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రధానంగా ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో మొదటి నుంచి ఆ ముడుపులు చేతులు మారాయి అనేది ఏ విధంగా అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ముడుపులు చేతులు మారాయి అనేది కూడా కరెక్టే. ఈడీ దగ్గర అంత సమాచారం ఉంది, అన్ని ఆధారాలు ఉన్నాయి, ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించారనేది హైకోర్టు కూడా నమ్ముతుందంటూ కూడా తెలిపింది. అరవింద్ కేజ్రీవాల్ హస్తం అనేది ప్రస్ఫుటంగా దీంట్లో ఉంది అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంటే పిఎంఎల్ఏ సెక్షన్ 19 ప్రకారం తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని ఎన్నికల వేళ కావాలని, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కావాలని అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈడీని, దర్యాప్తు సంస్థలను వినియోగించుకుని దుర్వినియోగానికి పాల్పడుతుంది. దానిలో భాగంగానే తను ఎన్నికల ప్రచారంలో కానీ, ఎన్నికల్లో తమ పార్టీ ఈ నేతలకు ఇబ్బందికర వాతావరణం ఏర్పడే విధంగా కూడా ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తను అరెస్ట్ చేశారనేది అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎట్టకేలకు అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో దానికి సంబంధించి ఊరట దక్కలేదని చెప్పుకోవచ్చు. ఇటు హైకోర్టులో ఊరట దక్కని నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో అయితే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. ఇక ఈ రోజు లేదా రేపు అరవింద్ కేజ్రీవాల్ తరపున అడ్వకేట్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఏదైతే ట్రయల్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో దానికి అనుసారమే మేము తీర్పు ఇస్తామంటూ కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ అయితే తీర్పును వెలువరించారు. అంటే న్యాయస్థానాలు రాజ్యాంగ నైతికతకు సంబంధించినవి కాబట్టి రాజకీయ నైతికత కాదు అని, అంటే న్యాయస్థానాలు రాజ్యాంగానికి సంబంధించి మాత్రమే లోబడి పనిచేస్తాయి, రాజకీయాలకు లోబడి పనిచేయవు అనేది ప్రధానంగా హైకోర్టు తీర్పును వెలువరించింది. అంటే ప్రధానంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీవాల్కు మధ్య ఉన్న వివాదం తప్ప ఇది ఈడీకి అలాగే న్యాయస్థానాలకు, అంటే ఇది కేజ్రీవాల్కు మరియు ఈడీకి మధ్య ఉన్న సమస్య కానీ ఇది కేంద్ర ప్రభుత్వానికి ఇతర ఎవరికి కూడా సమస్యల మధ్య వివాదం కాదు అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. అంటే హైకోర్టు ముందున్న ఈ అంశం కేంద్ర ప్రభుత్వానికి
ఈ అంశం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు అరవింద్ కేజ్రీవాల్కు మధ్య వివాదం కాదు. ఇది ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అరవింద్ కేజ్రీవాల్, ఆ ఆరోపణలు స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఆధారాల నేపథ్యంలోనే అందరి నుంచి గతంలో ఎవరైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి అరెస్ట్ అయ్యారో వారు కానీ ఇక రీసెంట్గా సౌత్ గ్రూప్ సంబంధించి ఎమ్మెల్సీ కవిత కూడా ఇచ్చిన కొంత సమాచారం మేరకే అరవింద్ కేజ్రీవాల్ను వెళ్ళి విచారించిన తర్వాత అరెస్ట్ వారెంట్ జారీ చేశాము, అరెస్ట్ వారెంట్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేశామంటూ కూడా ఈడీ అధికారులు తెలిపారు. దానిలో భాగంగానే ఇక్కడ ఎటువంటి ప్రమేయం లేదు కేంద్ర ప్రభుత్వానికి అనేది హైకోర్టు తన ఉత్తర్వుల ద్వారా తెలియజేస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి మొత్తం కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పిటిషన్ను కొట్టేసిన నేపథ్యంలో ఇక్కడ న్యాయం జరగలేదు కాబట్టి ఇక్కడ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అరవింద్ కేజ్రీవాల్ తరపున న్యాయవాదులు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా అంటే సాక్షులకు సంబంధించి గతంలో ఏదైతే ఎవరైతే సాక్షులు వాంగ్మూలం ఇచ్చారో వాంగ్మూలానికి సంబంధించి కూడా కీలక ఆధారాలు ఉన్నాయి. వారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కానీ గతంలో ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సందర్భంలో అరవింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళ ప్రతినిధిగా ఇతరులతో మాట్లాడినప్పుడు విజయ్ నాయర్ కానీ, దినేష్ అరోరా, మరోవైపు మనీష్ సిసోడియా వీరందరూ కూడా కీలకంగా వ్యవహరించారు. వారు చెప్పిన విధంగానే ఇటు సౌత్ గ్రూప్ సంబంధించిన కవితతో కానీ ఇతర వ్యాపార భాగస్వామ్యులు వ్యాపార లావాదేవీలు జరిపిన వారందరితో కూడా వీరి కనుసరణలోనే మాట్లాడారు కాబట్టి కీలక సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ అంటూ కూడా హైకోర్టు కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. మొత్తంగా ఏదైతే ఈడీ ఇప్పటి వరకు సేకరించిన ఆధారాల మేరకే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసినట్లుగా కూడా హైకోర్టు కూడా నమ్ముతుందంటూ కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీర్పును వెలువరించారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ముడుపులు తీసుకోవడంలో కూడా కీలక పాత్ర అనేది అరవింద్ కేజ్రీవాల్కు ఉంది అంటూ కూడా తెలియజేశారు. ఎన్నికల్లో ఎవరు లబ్ధి పొందారు, ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి ఎవరు ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా ప్రభుత్వానికి అంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ విరాళాలు ఇచ్చారనేది వారి సొంత విషయాలవి. దాంట్లో కోర్టు ఎటువంటి జోక్యం చేసుకోలేదంటూ కూడా తెలిపింది. కస్టడీ విషయంలో ట్రయల్ కోర్టు తీర్పు ఏదైతే ట్రయల్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి మేము అనుసరించి పనిచేస్తాం తప్ప మా తీర్పు ఉంటుంది తప్ప ఆ కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునే అవకాశం కానీ ఆ హక్కు కానీ మాకు ఉండదు అంటూ కూడా స్వర్ణకాంత శర్మ తన తీర్పును వెల్లడించారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కవిత కానీ ఇతర మొత్తం సౌత్ గ్రూప్కు సంబంధించిన వ్యాపార భాగస్వాములు కానీ జోన్లు పొందిన వారందరూ కూడా అక్రమాలకు పాల్పడ్డారు. వారు ఇచ్చిన వాంగ్మూలం కానీ గతంలో సౌత్ గ్రూప్కు సంబంధించిన అనేక మంది అప్రూవర్గా మారే సందర్భంలో 164 సిఆర్పిసి కింద వాంగ్మూలం ఇచ్చారు. అప్రూవర్గా మారుతున్నట్లు అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ పాలసీలో వారి జోన్లు వారికి ఎవరు ఏ విధంగా కేటాయించారు, అవి జోన్లు పొందడానికి ఎంత మేర ముడుపులు చెల్లించారు, ఎంత మేర లబ్ధి పొందారు అనే దానిపై కూడా వారందరూ వాంగ్మూలం ఇచ్చారు. వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలోనే వారందరూ కూడా అప్రూవర్గా మారారు. వారిచ్చిన సమాచారం మేరకు కవిత ఇచ్చిన సమాచారం మేరకు అరవింద్ కేజ్రీవాల్ను, అంతకన్నా ముందు విజయ్ నాయర్ కానీ, అభిషేక్ బోయిన్పల్లి, ఇతర సమీర్ మహేంద్రు, ఇతర వ్యాపార భాగస్వాములు కానీ జోన్లు పొందిన వారందరూ ఇచ్చిన సమాచారం మేరకే అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశామనేది ఈడీ గతంలో వాదనల సందర్భంలో వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత తీర్పును ఏప్రిల్ 3వ తేదీన రిజర్వ్ చేసి ఈరోజు తీర్పును వెల్లడించారు హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మ. అయితే ప్రతి ఒక్క ఆధారం కూడా అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఉంది. ప్రతి ఒక్కటి కూడా ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కీలకంగా అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించారు. ఇటు సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన 45 కోట్లు ఇటు 2022లో గోవాలో జరిగిన ఎన్నికల్లో వినియోగించారనేది అన్ని ఆధారాలు ఈడీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ ఆధారాలను మాకు సమర్పించారు అనేది ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పును వెలువరించింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారి కీలక సూత్రధారి మొత్తం కూడా అరవింద్ కేజ్రీవాలే. అసలు లిక్కర్ పాలసీని ఎందుకు ప్రభుత్వ పాలసీలో ఉన్నదాన్ని ప్రైవేట్ పరం చేయడానికి ఎందుకు నిర్ణయాలు తీసుకున్నారు, దానివల్ల ఎంత మేర ప్రభుత్వ ఆదాయానికి గండిపడింది, ప్రైవేట్ పరంగా దీని ద్వారా ఎవరెవరైతే జోన్లు పొందారో వారికి ఎంత మేరకు లబ్ధి పొందింది, అరవింద్ కేజ్రీవాల్కి ఎంత లాభం చేకూరింది అనేది కూడా మొత్తం డీటెయిల్గా ఈడీ తమకు నివేదికను సమర్పించింది. దాంట్లో ఉన్న ఆధారాలన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్కు ఎగ్నెస్ట్గానే ఉన్నాయి, ప్రతికూలంగానే ఉన్నాయి కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ పాత్ర దీంట్లో కీలకంగా ఉందని హైకోర్టు కూడా నమ్ముతుందంటూ కూడా ఈరోజు ఆర్డర్ కాపీలో మొత్తం ఈ డీటెయిల్గా ఈ విషయాలన్నీ కూడా మెన్షన్ చేశారు. ఆర్డర్ కాపీని చదువుతూ కూడా జస్టిస్ స్వర్ణకాంత శర్మ కూడా అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కీలకంగా ఉంది, మరోవైపు దీంట్లో ఏ రాజకీయ ప్రమేయం ఉండదు, ఉన్న దానికి కోర్టులకు మాకు రాజకీయ పార్టీలకు ఎటువంటి సంబంధం ఉండదు, అటువంటి వాటిలో మేము జోక్యం చేసుకోలేము, ఎవరెవరు దీనివల్ల లబ్ధి పొందారు, ఏ రాజకీయ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్లు ఇచ్చారనేది వారి సొంత విషయం, దాంట్లో కోర్టు జోక్యం చేసుకోలేదు. ట్రయల్ కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ ట్రయల్ కోర్టు తీర్పులో కూడా మేము జోక్యం చేసుకోలేము కాబట్టి ఈడీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా అరవింద్ కేజ్రీవాల్ దీంట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, ముడుపులు చేతులు మారిన విషయంలో కూడా అరవింద్ కేజ్రీవాల్ పాత్ర కీలకంగా ఉంది అనేది హైకోర్టు కూడా నమ్ముతుంది. కాబట్టి ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఈడీ అరెస్టు కస్టడీ కానీ తర్వాత అరెస్ట్ కానీ ఇదంతా కూడా సక్రమంగానే న్యాయపరంగానే
చట్టబద్ధంగానే జరిగింది అనేది కూడా హైకోర్టు వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలోనే అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఇటు ముందస్తుగా సమాచారం ఇవ్వకుండా అంటే గతంలో ఏదైతే పలుమార్లు దాదాపు 9 సార్లు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సహకరించలేదు కాబట్టి సమాచారం అంతా సేకరించిన తర్వాతే ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు. ఇదంతా చట్ట ప్రకారమే జరిగింది. ఇది ఎక్కడ అక్రమంగా జరగలేదు, న్యాయంగానే ఈ అరెస్ట్ అనేది జరిగింది అనేది హైకోర్టు కూడా నమ్ముతుందంటూ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు స్వర్ణకాంత శర్మ తీర్పును వెల్లడించారు. థ్యాంక్ యూ శివ.